సంక్రాంతిని పురస్కరించుకుని కావలిలోని 18వ వార్డు నాయకులు ముద్రకొలను శ్రీనివాసులు ఆధ్వర్యంలో సుమారు 20 మందికి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు మరియు పేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగినది. దీనికి జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ముఖ్య అతిథిగా సమ్మను వెంకట సుబ్బయ్య, అతిథులుగా జానీ, సాజిద్ పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమానిలో 18 వార్డ్ ఇన్ఛార్జ్ ఏడుకొండల రాజా, 22వ వార్డు ఇన్ఛార్జ్ షేక్ షమ్మి, 16 వార్డు ఇన్ఛార్జి జిలాని, జనసేన సీనియర్ నాయకులు తోకల వెంకటేశ్వర్లు, వీర మహిళలు జ్యోతి, రహనా, జనసైనికులు సోమిశెట్టి భాస్కర్, సుంకర వినయ్, మస్తాన్ హాజరయ్యి పాల్గొన్నారు. జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని స్ఫూర్తిగా ప్రతి వార్డులో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, జనసైనికులు ముందుకు రావాలని కోరుకుంటూ 18వ వార్డులో ఐస్ ఫ్యాక్టరీ సెంటర్లో సంవత్సరం క్రితం శ్రీనివాసులు సొంత నిధులతో సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు పరిశుద్ధ కార్మికులకు మరియు వృద్ధులకు, మహిళలకు 20 మందికి తన సొంత నిధులతో చీరలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. చండర చండర జెండా ఇది జనసేన జెండా, భరతమాత ముద్దు బిడ్డ పవనంద జెండా. చండర జెండా, చండర జెండా, చండర చండర జెండా ఇది తెలుగోడి జెండా, నీతి కొరకు జాతి కొరకు పుట్టినది జెండా. చండర జెండా, చండర జెండా, తెలంగాణ గడ్డ మీద పాతిన జెండా, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అండాదండ, నవ సమాజ నిర్మాణపు పిలుపి జెండా, కార్మికులకు కర్షకులకు అండాదండ ఉండే జెండా. చండర జెండా, చండర జెండా, చండర జెండా, చండర జెండా. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన కావలిలోని 18వ వార్డులో ముద్రకొలను శ్రీనివాసులు, ఈయన పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానము. ఆయన స్ఫూర్తితో ఆయన ఏం చేసినా గానీ ఈయన అలవర్చుకొని పోయిన సంవత్సరం ఇదే సెంటర్లో సీసీ కెమెరాను ఈయన సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన స్ఫూర్తితో ఇప్పుడు కూడా ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులకు కానీ, ఆ పేదలకు కానీ, పేద మహిళలకి చీరలు పంపే కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది తన సొంత నిధులతో. ఆయనకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన జన సైనికులకు, వీర మహిళలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్ఫూర్తితో, అంటే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఏదో ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ప్రతి వార్డులో సీసీ కెమెరాలు దగ్గర 20 మన కావలి పట్టణంలో మా జన సైనికులు గత 2 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇలాంటి పేదలకు పంపిణీ కార్యక్రమం, ఏదో చీరలు అయితేనేమి, కొత్త బట్టలు అయితేనేమి కానీ పంపిణీ చేయటం మా పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మా జన సైనికులకు మాకే మేము వచ్చేసి మేము ఎంకరేజ్ చేసుకొని ప్రతి ఒక్కరిని మేము ప్రతి వార్డులో, ప్రతి గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే అండి. ఈరోజు 18వ వార్డు రాజా జనసేన ఇన్ఛార్జు, ఈ ముద్రకొల సీనన్న, వీళ్ళిద్దరు మిత్రులు జనసేన మీద అభిమానంతో ఈ ముద్రకొల సీనన్న జనసేన పార్టీలోకి రావడం జరిగింది 1 year బ్యాక్. పార్టీకి అన్ని విధాలుగా ముందుకుంటున్నాడు. అదే విధంగా జనసేన సిద్ధాంతాలు నచ్చి జనాలకు సేవ చేయాలనే ఒక ఆకాంక్షతో జనసేన పార్టీలోకి రావడం జరిగింది. ఆయన వచ్చిన మొదటి రోజే ఆయన ఈ వార్డులో ఏం చేయాలో ఒక మంచి పని అంటే ఫస్ట్ సీసీ కెమెరాని ఒకటి ఏర్పాటు చేద్దాం, దానివల్ల కొన్ని అసాంఘిక కార్యక్రమాలని అడ్డుకట్టేయడానికి బాగుంటుందని చెప్పి 2 టౌన్ సిఏ గారిని పిలిచి ఇక్కడ ఓపెన్ చేయించడం జరిగింది. దానివల్ల కొంతమంది ఇక్కడ ఇబ్బందులు, గొడవలు ఏం జరగకుండా కొద్దిగా బాగుంది. అదే విధంగా ఇంకో కార్యక్రమం చేద్దాం, వార్డులో ఏదైనా మంచి కార్యక్రమం చేద్దాం అని చెప్తే ఏం చేద్దామనంటే ఫస్ట్ మున్సిపాలిటీ సిబ్బంది మన కావలి నియోజకవర్గంలో మనం నిద్ర లెగిస్తే మన ఇల్లు వాకిల నుంచి రోడ్లు, డ్రైనేజీలు ప్రతి
అంతా వ్యవస్థను మొత్తం నీట్ గా శుద్ధం చేసే వ్యవస్థ ఏంటంటే మున్సిపాలిటీ వ్యవస్థ. వాళ్ళు చేసే నీట్నెస్ వల్లే ఇప్పుడు మనం అంత ప్రశాంతంగా ఉంటున్నాము. అలాంటి వాళ్ళని వాళ్ళు పండగ టైంలో కూడా వాళ్ళ పండగ టైంలో కూడా వదిలేసుకొని మన కోసం సేవ చేస్తా అన్ని విధాలుగా వాళ్ళు మనకు అనుకూలంగా ఉన్నారని చెప్పి సీనన్న గాని, ఇక్కడ షిమ్మన్న గాని, ఇక్కడ జ్యోతి గాని, భవానీ గాని, వీళ్ళందరూ మేమందరం రిహానా, జిలానీబాయి, వెంకట సుబ్బయ్య అన్న, తోకల వెంకటేశ్వర అన్న, ప్రతి ఒక్కళ్ళు భాస్కర్ బాయ్ గాని ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఈ విధంగా చేస్తే బాగుంటుందని సీనన్న చెప్పడం, సీనన్న కూడా సరే నా వంతు నేను ఈ విధంగా పార్టీకి ఏదైనా సేవ చేయాలని ఒక మంచి దృక్పథంతో మున్సిపాలిటీ సిబ్బందికి అయితే చీరలు, అదే విధంగా ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా 60-70 సంవత్సరాలు ముసలి వాళ్ళు, వాళ్ళకు కూడా పేదవాళ్ళుగా ఉంటారు కదా, వాళ్ళకి ఒక చీరను మనం ఇస్తే ఆ పండగని కట్టుకొని సంతోషపడతారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ మంచి పేరు వస్తుందని ఒక ఇదితో మీ జనసేనకులు ఏ పని చేసినా మంచి పనే చేస్తాం, ప్రజలకు సేవ చేస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాము. ఇంకేదైనా కానీ 18వ వార్డులో కానీ ఎక్కడైనా కానీ ఏ సమస్య వస్తే సీనన్నకి, రాజన్నకి తెలియజేయండి. ఖచ్చితంగా మా వంతు మేము సుబ్బయ్య అన్న కానీ మేము కానీ ఏ విధంగా పోరాడాలో ఆ విధంగా పోరాడి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా దీన్ని పరిష్కరిస్తాం. కళ్యాణ్ గారికి దృష్టికి కూడా తీసుకుపోయి ఏదైనా సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తాము. అదే విధంగా ఈ కార్యక్రమానికి మా సాజిద్ మా మిత్రుడు రావాల్సి ఉంది, కాకపోతే తనకు ఆరోగ్యం బాగాలేక రాలేకపోయారు. అందరికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ స్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.